ఒక్కసారిగా కొంత ఉధృత పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఒక్కసారి శివసేన ఈరోజు దేశంలో విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ ప్రభుత్వం ఆడుకుంటుంది. బీజేపీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఈరోజు బయటికి తీస్తే ఫ్యూచర్లో బీజేపీ ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితి ఉంది. నీట్ వెనకాల ఉన్నటువంటి ఎంతో మంది బీజేపీ ఎంపీలు, బీజేపీ మంత్రులు ఈ నీట్ వెనకాల ఉన్నారు. అది తాత్కాలికంగా కాదు, ఇప్పుడు ప్రత్యక్షంగా జరుగుతూ ఉన్నారు. విద్యార్థులు బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. దీని వెనకాల ఏదో తూతూ పాలిష్గా 13 మందిని అరెస్ట్ చేసి ఈ కేసు అయిపోయిందని చెప్పి తుడిచిపెట్టే పరిస్థితిలో మోడీ ప్రభుత్వం ఉన్నది. దీని వెనకాల ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలి. సిబిఐ కమిటీలో కూడా ఈరోజు ఎందుకు ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత కూడా ఎందుకు దాని మీద ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నారు? వెంటనే ఈ విషయంలో నెట్ విషయంలో జరిగింది, రద్దు చేసినారు. నీట్ విషయంలో ఎందుకు చేస్తలేరు? ఏంది దీనికి దానికి డిఫరెన్సు? ఏం ప్రాబ్లం ఉన్నది? మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇమీడియట్గా ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఆయన బర్తరఫ్ చేయండి. వెంటనే ఏదైతే నీట్ని మనందరికీ తెలుసు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కూడా 0.11% నీట్లో ఎటువంటి లీకేజ్ ఉన్నా వెంటనే ఆ పరీక్షను రద్దు చేసి మళ్ళీ పెట్టాలా. ఇదేమి కేవలం కొందరి ఎంపీలు, కేంద్ర బీజేపీ ఎంపీలకు సంబంధించిన పిల్లల కోసమో లేకపోతే బడా ఇండస్ట్రియలిస్టుల పిల్లల కోసమో ఈరోజు పేపర్ లీకేజ్ చేసి అమ్మిన వాళ్ళను ఉరిదీయాలి. 23.5 లక్షల విద్యార్థుల ఆవేదన ఇది. దేశవ్యాప్తంగా ఈరోజు రగిలిపోతున్న ఆవేదన. ఒకప్పుడు ఇదే బీజేపీ నాయకులు టీఎస్పీఎస్సీ ద్వారా ఏదైనా ఇష్యూ జరిగితే ముందొచ్చి మాట్లాడారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎడిపోయింది గాడిదలు కాస్తున్నారా? మరి ఎందుకు ఏం చేస్తున్నారు? 2 కేంద్ర మంత్రులు, 6 మంది ఎంపీలు. మొట్టమొదట తెలంగాణలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ తెలంగాణలో అడుగు పెట్టే ముందు బరాబర్ నీటును రద్దు చేయాలి, పిల్లలకు న్యాయం చేయాలి. నెక్స్ట్ నీట్ పరీక్షకు ఏ విధంగా కావాలనో దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు అంటే రూపాయి కూడా తీసుకోకుండా నెక్స్ట్ విద్యార్థులకు న్యాయం చేసే విధంగా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ఖచ్చితంగా. లేకపోతే ఎంపీలను, ఈ బీజేపీ ఎంపీలను ఎక్కడ తిరగనివ్వమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. 27వ తారీఖు పార్లమెంట్ దిగ్బంధం చేయబోతుంది యువజన కాంగ్రెస్. ఏ ఎంపీలను ముందరికి పోనీయమని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. పార్లమెంట్ లో మా గళాన్ని వినిపిస్తాం. దాంతో పాటు ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఉండే విద్యార్థుల పక్షాన 8 మంది బీజేపీ నాయకులు పోరాటం చేయాలి, 2 కేంద్ర మంత్రులు పోరాటం చేయాలి. లేకపోతే తెలంగాణలో అడుగు పెట్టనివ్వాలి. ఫస్ట్ ఆ నీటిది నూకమని చెప్పు. నీటిలో ఏదైనా అవకతవకలను లీకేజీల గురించి చెప్పకుండా సిగ్గుండాలి బీజేపీకి కూడా అది మాట్లాడడానికి. దీన్ని డైవర్ట్ చేసే, నీటిలో జరిగినటువంటి అవకతవకలను డైవర్ట్ చేసే ప్రక్రియలో ఈరోజు ఇటువంటి దుకాణం జరుగుతున్నారు బీజేపీలు. సిగ్గుండాలి. ఇంతరన్నా 8 మంది ఎంపీలు రిజైన్ చేయండి. ఫస్ట్ మీకు శాతం అయితే విద్యాశాఖ మంత్రిని రిజైన్ చేయండి. ఈ విషయంలో బయటికి వస్తే, నీట్ వెనకాల ఉన్నటువంటి నాయకులు బయటకు వస్తే దాదాపు 14 నుంచి 20 మంది ఎంపీల పిల్లలకు సంబంధించిన వ్యవహారం ఉందని బయటికి తెలుస్తూ ఉంది. దీని మీద ప్రత్యక్షంగా చాలామంది విద్యార్థులు మాట్లాడుకుంటున్న మాటలే ఇవన్నీ. వాటిని బయటికి తీయాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వం మీదనే ఉంది. ఒకవేళ నిజంగా ఈ నీట్ వ్యవస్థ బయటకు వస్తే బీజేపీ ప్రభుత్వం కుప్పకూలుతుందన్న భయంతో నరేంద్ర మోడీ భయపడుతున్నాడు. 14 మంది ఎంపీల వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం 23.5 లక్షల మంది విద్యార్థుల జీవితాలను బలిగొన్నది ఈరోజు బీజేపీ ప్రభుత్వం. కాబట్టి ఈ విషయాలు బయటకు వస్తే బీజేపీ ప్రభుత్వం కుప్పకూలను ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే భయంతో ఈరోజు వాళ్ళు ముందుకు పోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నీట్ విద్యార్థుల కోసం మేము పోరాటం చేస్తూనే ఉంటామని తెలియజేస్తాము.
ఎస్, ఇది మొత్తం మీద ఒక్కసారిగా కొంత గాంధీ భవన్ మొత్తం ఉధృత పరిస్థితి ఏర్పడినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. సో ఎందుకంటే ఇప్పటికే శివసేన రెడ్డి గారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ నీట్ ఎగ్జామ్స్ వచ్చినటువంటి అవకతవకల మీద ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు విద్యార్థి నాయకులంతా కూడా బగ్గుమంటున్నటువంటి సిచ్యువేషన్. సో గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా విద్యార్థి నాయకులు విద్యార్థులంతా తమ వాయిస్ను వినిపిస్తున్నారు. మోడీ డౌన్ డౌన్ అంటూ ఇక ఖచ్చితంగా వి వాంట్ జస్టిస్. ఏదైతే పేపర్ లీకేజ్ జరిగిందో పేపర్ లీకేజ్కి సంబంధించినటువంటి ఆ యొక్క లీకేజ్ కారకులైనటువంటి వాళ్ళందరినీ అరెస్టు చేయాలి. దాంతోపాటు కేంద్ర విద్యాశాఖ మంత్రిని కూడా ఖచ్చితంగా రాజీనామా చేయాలి. బీజేపీ ఎన్డీఏ కూటమి నైతిక బాధ్యత వహించాలంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే నీట్ పీజీకి సంబంధించినటువంటి ఇవాళ జరగాల్సినటువంటి పరీక్ష కూడా రద్దు చేయడం జరిగింది. సో దాంతోపాటుగానే ఇప్పటికీ దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు ఈ యొక్క పేపర్ లీకేజ్ వల్ల వాళ్ళు అన్యాయానికి గురయ్యారు. దాదాపు ఒక్కొక్క పేపర్ 34 లక్షల రూపాయలకు అమ్ముకున్నటువంటి సిచ్యువేషన్. సో దీన్ని ఖచ్చితంగా పార్లమెంట్లో మేము ప్రశ్నిస్తాము. మా నైతిక బాధ్యత మా వంతుగా మేము ఖచ్చితంగా దీన్ని ఎన్డీఏ కూటమి యొక్క వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తామంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఒకసారిగా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. పోలీసులు అయితే ఎట్టి పరిస్థితుల్లో గాంధీ భవన్ నుంచి బయటికి రాకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏం జరగబోతుందో చూద్దాం. ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. ఇప్పటికే యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులంతా ఒక్కసారిగా ఆ బారికేట్లను అయితే తోపుకుని బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.